ప్రాచీన భారత సైనిక నీతి గురించి చూద్దాం. సైన్యం నుంచి సైనికుడి అంతర్గత సంఘర్షణ వరకు అన్ని చర్చిద్దాం. సరే, సైనిక నైతికత అంటే ఒక సైన్యం దాని సైనికులు ఎలా ఉండాలి, వాళ్ల ప్రవర్తన ఎలా ఉండాలో చెప్పే నియమాలు. ఈ నైతికతకు రెండు ముఖ్యమైన సంప్రదాయాలు ఆధారం. మొదటిది ధ్వజం, అదేనండి జెండా. ఇది చాలా శక్తివంతమైన గుర్తు. ఇది కేవలం గుడ్డముక్క కాదు, ఇది రాజ్యానికి, విధేయతకు ప్రతీక. దాన్ని కాపాడటమే అతిపెద్ద గౌరవం. ఇక రెండవ సంప్రదాయం యుద్ధ సంగీతం. ఋగ్వేదం కాలం నుంచే ఇది యుద్ధంలో చాలా కీలక పాత్ర పోషించింది. యుద్ధ సంగీతం సైనికుల్లో ధైర్యాన్ని నింపేది. ఈ సంప్రదాయం ఇప్పటికీ మన మిలిటరీ బ్యాండ్లలో కొనసాగుతోంది. అయితే సైన్యం బలమంతా ప్రతి సైనికుడి వ్యక్తిగత లక్షణాలపైనే ఆధారపడి ఉండేది. వాళ్లే సైన్యానికి వెన్నెముక. సో మంచి సైనికుడికి ముఖ్యంగా 4 లక్షణాలు ఉండాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. అవే శౌర్యం, గౌరవం, గర్వం, ఇంకా స్పష్టమైన మనస్సు. ఇవే ఆదర్శ సైనికుడికి మూలస్తంభాలు. కాని సైనికుడి కర్తవ్యానికి మనసుకి మధ్య సంఘర్షణ వస్తే ఈ ప్రశ్న అర్జునుడి కథలో మనకు కనిపిస్తుంది. కురుక్షేత్రంలో ఎదురుగా ఉన్నది బంధువులేనని తెలిసి అర్జునుడు ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు, దుఃఖంలో మునిగిపోతాడు. అప్పుడర్థమవుతుంది, అసలైన యుద్ధం బయటకాదు, మన లోపల కూడా జరుగుతుందని. అందుకే పాత వ్యాఖ్యానాల్లో కురుక్షేత్రమంటే మనసులో జరిగే యుద్ధభూమి అని కూడా చెబుతారు. అర్జునుడి రథం, ఆ దృశ్యం మొత్తం మానవ జీవితానికి ఒక గొప్ప ప్రతీకగా చెప్పుకోవచ్చు. ఈ ప్రతీకలకి లోతైన అర్థాలున్నాయి. రథం మన శరీరమైతే అర్జునుడు జీవాత్మ, కృష్ణుడు పరమాత్మ. అర్జునుడి ఈ అయోమయాన్ని పోగొట్టడానికి సారథి అయిన కృష్ణుడు ఒక ముఖ్యమైన నిజాన్ని చెబుతాడు. ఆయన చెప్పేది ఇదే: మన శరీరం తాత్కాలికం, కాని లోపలున్న ఆత్మ శాశ్వతమైనది, దాన్ని ఎవ్వరూ చంపలేరు. అంటే మన బయటి కర్తవ్యం, మన లోపలి అవగాహన, ఈ రెండిటినీ ఒక్కటిగా ఎలా చూడాలో ఇది వివరిస్తుంది. ఈ ప్రాచీన కథ మనందరిలోనూ ఒక ప్రశ్నను మిగులుస్తోంది. మరి మన జీవితంలో మన కురుక్షేత్రమే